చదువుతున్నాను. మీరంతా కూడా గమనించాలని మీకు అందరికీ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం కూడా నేను చదువుతున్నాను. మీరు అంత కూడా గమనించాలని అందరూ మనం చేయించు ఉన్నాను. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ మహారాజా, పరమరక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నాయన ఆరాధన కూడుకున్నాయన ప్రారంభం నుండి నాయన ఇంతవరకు నీ కృపతో నాయన నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. పాటల్లో మీరున్నారు, సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. సాక్ష్యాలు పంచుకున్న ప్రతి బిడ్డని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన తండ్రి ఆరాధనలో మీరున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఈ వాక్షకుడు మేమందరం కూడా ఉన్నాం ప్రభు, నీకు వందనాలు. నీ వాక్యాన్ని విత్తటానికి తండ్రి అల్పుడను అయోగ్యుని నీకు నిలబెట్టావు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నాయన. నా నోట నీ పరిశుద్ధాత్మ నుంచండి, నన్ను నీ సిలువ చోటుని మరుగుపరచండి ప్రభా. మీరు మాట్లాడండి నాయన, నీకు స్తోత్రాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయమని, అంధకార శక్తులు బంధించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన మరో వాక్యాలు మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే చాలు. ఇక్కడ చూసినట్లయితే పై వచనం కూడా మనం చూస్తే 30-31 కూడా చూసినట్లయితే దీనికి మనకు వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే గాని దాసి కుమారులము కాము అంటూ ఉన్నాడు. చూసినట్లయితే మరి ఇక్కడ చదవబడిన వాక్యం మనకి దేవుడు ఏమిచ్చాడండి? స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఆ యొక్క స్వాతంత్రం ఎందుకు చేతనంటే మరి స్వతంత్రాలు కుమారులమే గాని దాసి కుమారులము కాదు. అది మనకు దేవుని వల్ల అనుగ్రహింపబడింది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంట? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏం చేయాలంటే స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకు చిక్కు కొనకొడి. స్థిరముగా నిలిచి అనేది మనము ఈరోజు మాట్లాడుకున్నది ఏంటంటే అస్థిరులు కాక స్థిరులై ఉండుడి. అస్థిరులు కాక స్థిరులై ఉండుడి అని ఆ యొక్క మాట మీద మనం మాట్లాడుకుందాం. కాబట్టి చూసినట్లయితే మరి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము మరి దాన్ని పోగొట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలంట? స్థిరముగా ఉండాలి. దాని యందు మనం ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. స్థిరం అనేది చాలా అవసరం. ఇప్పుడు చూసినట్లయితే స్థిరముగా ఉండలేదని ప్రతి ఒక్కరు కూడా దేని మీద స్థిరత్వం లేదు. ఓ ఉద్యోగం మీద లేదు, ఓ కుటుంబం మీద లేదు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఓ పని కరెక్ట్గా స్థిరంగా చేద్దామని ఉండలేదు, ఏదైనా కరెక్ట్గా చేద్దామని ఏది కూడా ప్రతిదీ కూడా స్థిరము లేకోకుండా ఉంటూ ఉన్న మన యొక్క జీవితాల్లో ఒక మాట మీద స్థిరం లేదు. మాట కూడా స్థిరము మనకు ఉండలేదు. ఇప్పుడు ఒక మాట్లాడితే రేపు ఒక మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో చూసినట్లయితే అనేక రకాలుగా దేని మీద కూడా మనము నిలబడతలేదు. మనం దేవుడు చెప్పేదంటే స్థిరులు మరి స్థిరముగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి స్థిరముగా నిలాలంట. ఒకే దాని మీద స్థిరముగా నిలవాలి. రెండాట్ల మీద నిలబడలేమండి. ఏది కూడా రెండు
మనం నిలబెట్టుకోలేం. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనల్ని మరి స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించాడంటే మన జీవితాల్లో ఉన్న పాపాన్ని తీసేసి మరి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన సొంత కుమారునిగా నిన్ను నన్ను చేసుకున్నాడు. మరి చేసుకున్న తర్వాత మనం ఎలాగ వెళ్తూ ఉన్నామంటే మరలా దాస్యం అనే కాడి కిందకే వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు చేతనంటే ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకిచ్చిన రక్షణను మనము నిలబెట్టుకోవట్లేదు. ఈ బ్యాటరీ పని చేయట్లేదు ఏముండే గారు, బ్యాటరీ అని ఉంటే చూడండి మంచి. కాబట్టి చూసినట్లయితే మరి మనము ఒకవేళ మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మనకిచ్చిన రక్షణను విషయంలో స్థిరముగా ఉంటూ ఉన్నామంటారా? లేకపోతే మనం ఇచ్చిన మాటకే స్థిరంగా ఉంటున్నాము? దేవుడి దగ్గర ఎన్నోసార్లు ఎన్నో మాటలు మనము ఇచ్చామండి, అందులో స్థిరం అనేది మనకు ఉందంటారా? కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే స్థిరత్వం లేదు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే స్థిరముగా నిలిచి స్థిరముగా నిలాలి. ఎందులైనా సరే స్థిరం అనేది ఉండాలి. రెండాట్ల మధ్యన అడుగు వేయకూడదు అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నదండి. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? రెండాట్లో అడుగేయటమంటే దేవుడికి ఇచ్చిన మాటకి దేవుడి పని చేస్తూ ఉంటాము, మరి అలా లోకం పని చేస్తూ ఉన్నాం. మనం అందరము కూడా అదే స్థితిలో ఉన్నాం. మనము లోకాన్ని విడిచిపెడతలేదు, ఇటు తిరిగి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏదో ఒకటి స్థిరముగా మన జీవితాల్లో ఉండాలి. స్థిరం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదన్నా పనికి వెళ్ళామనుకో అది ఒక నచ్చకపోతే వేరే దాంట్లో అయినా స్థిరం ఉండాలి. పనులు కూడా మారిపోతూ ఉంటాం. మన జీవితాల్లో స్థిరం ఉండదు. ఎందుకు చేతనంటే అందులోనే కనుక స్థిరముగా మనం ఉంటే అదే దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. నువ్వెక్కడున్నా, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నా సరే, కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు దాన్ని దేవుని చిత్తమై అక్కడ నువ్వు నిలబడి స్థిరముగా ఉంటే దాన్ని ఆశీర్వదించి నీకు ఇవ్వగల సమర్థుడు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే స్థిరము లేకోకుండా మనం ఉంటూ ఉన్నామేమో. ఇచ్చిన దేవుని మాటకి స్థిరపడుతున్నావా? ఆ మాట మీద నిలబడుతూ ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్తానని, దేవుని సన్నిధిలో ఉంటానని మరి మాట ఇచ్చి మరలా నువ్వు మరి ఆ యొక్క మాట తప్పి మరలా వెళ్ళిపోతూ ఉన్నావా? స్థిరం అనేది మన జీవితాల్లో ఉందా చెప్తున్నాడు. ఇంకా రెండో చూసినట్లయితే మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. రెండో మాట ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నీ విశ్వాసం నిలకడగా ఉంటూ ఉందా లేదనేది పరిశీలన చేసుకోవాలి. మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఎవ్వరము కూడా కొన్ని రోజులు స్థిరముగా ఉంటున్నాము, కొన్ని రోజులు స్థిరం ఉండలేదండి మన జీవితాల్లో. కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు, కొన్ని రోజులు ఎక్కడ ఉంటావో నీకు తెలవట్లేదు. కానీ మనం ఎప్పుడు కూడా స్థిరం అనేది అవసరం. ఎటు గాలెట్టే అటు ఉరిపోకూడదు. సీమోను గారు తెలుసు కదా, మన సీమోను గారి పేరుకి అర్థం ఏంటంటే రెల్లు అనే అర్థం. అది ఏం చేస్తుంది? రెల్లు గాలి ఎత్తి ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆ పేరు తీసేసి పేతురు అనే పేరు పెట్టాడు. ఎందుకని? అది బండ. ఆ పేరుకి అర్థం ఏంటి? బండ ఇటు అటు కదలదు. అది పెట్టిన తర్వాత ఆయన ఇటు అటు కదలకొకటి స్థిరముగా మరి పరిచర్య చేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఆ రెల్లు ఊగుతున్నట్లు కనుక నువ్వు ఊగుతుంటే మరి దేవుడు ఈ రోజు నీతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు చేతనంటే ఆ పేరు సీమోనుకి తీసేసి ఆ పేరు నీకు ఉండకూడదు, నీకు పేతురు అనే పేరు. కాబట్టి అది బండగా ఉంటూ ఉండదు, ఇటు అటు కథలు. మన జీవితాల్లో కూడా పేతురు అనే బండ, దాని మీదే మన సంఘము కట్టబడింది. కాబట్టి ఆ సంఘములో స్థిరత్వము కలిగి ఉండాలి. దేవుని సంఘానికి స్థిరము కలిగి ఉండాలి. స్థిరం లేకోకుండా మనము ఇటు అటు వెళ్ళకూడదు. వెళ్తే నువ్వు ఎంత పరిశుద్ధత ఉన్నా సరే, ఇంకో దిక్కుకి వెళ్ళావనుకో, ఇంకో దగ్గర ఎంత పరిశుద్ధత ఉన్నదని నీకు అది ఆశీర్వాదం కాదు. నీలో స్థిరం లేనప్పుడు ఏది కూడా నీకు ఆశీర్వాదముగా ఉండదు. స్థిరం అనేది మన జీవితాల్లో ఉండాలి. అందుకని దాస్యం అనే కాడి కిందకి మీరు మరలా వెళ్ళకూడదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా ఏదైనప్పటికీ కూడా స్థిరముగా వెళ్ళాలి. దేంట్లైనా సరే, పనులైనా సరే, నీ కుటుంబంలో నీకు బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ నువ్వు పరుగులు పెట్టకూడదు. నిలబడాలి. స్థిరముగా నిలబడితేనే కుటుంబము
నిలబడతాం. సంఘం కూడా అంతే. సంఘం కూడా నిలబడితేనది నిలబడతా తప్ప నువ్వు ఇటు అటు ఊగితే, మరి సీమోను గారు ఇటు అటు ఊగినప్పుడు అది ఏమీ ఉపయోగపడలేదు. కానీ బండగా ఉన్నప్పుడు ఆయన పేతురుగా మార్చబడ్డప్పుడే మరి ఆయన సంఘాన్ని కట్టగలిగాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒకవేళ ఇటు అటు మనం ఊగుతూ ఉన్నామేమో. చాలా మంది అటు ఇటు ఊగుతూ ఉంటారు, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్దామని. ఇక్కడనే కాదు, ప్రతి ఇంటి దగ్గర కూడా పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇటు అటు పరుగులెడుతూ ఉన్నారు. కానీ అది మనకి మంచిది కాదు. ఏదైనా సరే, సంఘమైనా సరే, కుటుంబమైనా సరే, నీ పని అయినా సరే, ఇంకా నీ ఉద్యోగం అయినా సరే, ఏదైనా కొన్ని ఇంకా నువ్వు ఏదో చేసి కొన్ని అవన్నిటిలో కూడా స్థిరత్వం అనేది నీకు ఉండాలి. స్థిరం లేకోకుండా నువ్వు ఎంత చేసినా ఏమీ ఉపయోగం ఉండదు, నిలబడదు. ఇప్పుడు మనం సంపాదించే డబ్బులు కూడా స్థిరంగా నిలబడాలంటే దాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే నిలబడుతుంది. కానీ మన యొక్క జీవితాల్లో స్థిరముగా ఉండాలి. దాస్యం అనే కాడి కిందకి మనము వెళ్ళకూడదు అని చెప్తుంది. కాబట్టి మరి భక్తుడు ఏం చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రళయం వంటి పరిస్థితులు ఎదురైనా సరే క్రీస్తు అనే బండ మీద నువ్వు నేను కూడా కట్టబడుచు ప్రభువునందు స్థిరులుగా ఉండాలంట. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడుతూ ప్రభువునందు స్థిరులుగా ఉండాలి. లోకమునందు స్థిరులుగా కాదు, మనుషులు యందు స్థిరులుగా కాదు. ఒక మనిషిని మనం ఏర్పరచుకుంటాం, ఆ మనిషికి స్థిరపడి ఉంటాం. అది మనకు మంచిది కాదు. దేవునికే మీరు స్థిరపడాలని చెప్తూ ఉన్నాడు. మరి క్రీస్తు కొరకు నిలకడగా నువ్వు నిలబడితే తప్పక జై జీవితం నువ్వు అనిపిస్తావు. క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి. ఎలాగంటే నిలకడగా నిలబడాలి. మన యొక్క జీవితాల్లో ఈరోజు నేర్చుకోవచ్చింది మనం ఏంటంటే నిలకడ కావాలి. దేవునిలో నిలకడ, దేవుని మాటకు నిలకడగా, ఆ నిలకడ అనేది ఉండాలి. స్థిరత్వము కలిగి ఉండాలని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి చూసినట్లయితే ఆ స్థిరత్వం మనకి ఎలాగొస్తుంది అని చూసినట్లయితే కీర్తన గ్రంథం 37:23 అంటాడు. చూసినట్లయితే ఒకడి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకడి నడత ఎవరి చేత స్థిరపడుతుంది అనుకో. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను స్థిరపడిపోగలను, నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానవంతుడిని, అన్నీ నాకు తెలుసు, నేను స్థిరపడిపోగలను అని చాలా మంది అనుకుంటారు. నేను ఒకరి అవసరము నాకు లేదు. ఎవరి అవసరం లేకపోయినా నువ్వు బ్రతకొచ్చు, కానీ దేవుడే నిన్ను స్థిరపరచాలి. యెహోవా చేతనే నిన్ను స్థిరపరచబడతావు తప్ప నువ్వు వేరే మనుషుల వల్ల కానీ వేరే వారి వల్ల కానీ స్థిరపరచబడవు అనేది మాత్రం నువ్వు చాలా జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మరి క్రీస్తు కొరకు నిలకడగా నువ్వు నిలబడాలి. ఇది చేతనంటే నిలబెట్టేవాడు ఆయనే. ఎవరు నిలబెట్టినా నువ్వు పడిపోతావు, ఎవరు నిలబెట్టినా నువ్వు పడిపోతావు. కానీ క్రీస్తు నిలబెడితే నువ్వు ఎంత బాధ వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. కాబట్టి ఎందుకంటే మరి బండ మీద కట్టిన ఇల్లు వల్లే నువ్వు ఉంటావు. మరి ఇసుక మీద కట్టింది ఎలా ఉంటుంది? అది వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, గాలి వస్తుంది, అది కొట్టుకుపోతుంది. కానీ బండ మీద కట్టిన మరి ఇల్లు అంట ఎన్ని వచ్చినా కూడా అది నిలిచే ఉంటది. కాబట్టి అటువంటి జై జీవితం నీకు కావాలి అంటే స్థిరత్వం అనేది మన జీవితాల్లో ఉండాలి. స్థిరము కలిగి ఉండాలి. స్థిరము లేకోకుండా మనము పరుగులెడితే ఏమీ ఉపయోగం లేదు. స్థిరం అంటే మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఇటు తిరిగి దేవుల్లో ఉంటావు, అటు తిరిగి లోకంలో ఉంటావు. అది స్థిరత్వము లేని జీవితం. కాబట్టి మరి ఒకరిని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది అని చెప్తున్నాడు. రెండోది చూసినట్లయితే మరి బలహీనత వల్ల ఎవరో కూడా స్థిరపరచబడరంట. సామెతల గ్రంథం 12:3 ఉంటది. బలహీనత వల్ల ఎవరు స్థిరపరచబడరని చెప్తున్నాడు. బలహీనత అంటే మనలో అంటే అనారోగ్యం కాదు. బలహీనత అంటే మనలో ఉన్న కొన్ని బలహీనతలు ఉంటాయి. చదవండి. చూడండి, భక్తిహీనత వల్ల ఎవరో కూడా స్థిరపరచబడరు. భక్తిహీనత కలిగి ఉంటే ఎవరము కూడా స్థిరపరచబడము. భక్తిహీనత అంటే కొంతసేపు భక్తి చేస్తావు, కొంతసేపు భక్తిహీనతలో ఉంటావు. కాబట్టి అలాగా మనం స్థిరపరచబడలేము. కాబట్టి మన యొక్క జీవితాలు దేంట్లోనూ కూడా, ఏదిలో కూడా, ఏ పనిలో కూడా నువ్వు అక్కడో ఇక్కడో కూసేపు అక్కడో కూసేపు చెప్పి అందులో కూడా నిలబడలేవు. కాబట్టి నీకు స్థిరంగా కావాలి అంటే మరి ఆయన నీ నడత యెహోవా చేతనే
స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆయన్ని ఆనుకొని నువ్వు జీవించాలి. బలహీనత వల్ల ఎవరో కూడా స్థిరపరచబడరని చెప్తుంది. ఇంకా చూసినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దుష్టత్వము నుండి కాపాడునని చెప్తున్నాడు. 2 దశలోనికి రాసిన పత్రిక మరి చూసినట్లయితే 3:3 చూసినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దుష్టత్వము నుండి కాపాడునని చెప్తున్నాడు. ఒకవేళ భక్తిహీనతలో ఉంటే, లేకపోతే దేవుని దుష్టత్వంలో కనుక ఉంటే దాని నుండి నిన్ను కాపాడుతాను దేవుడు అంటూ ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలంట? స్థిరముగా ఉండాలి. ఒకవేళ నువ్వు భక్తిహీనతలో ఉన్నావేమో ఈ రోజు, ఒకవేళ దేవునికి ఇష్టం లేని జీవితంలోనూ ఉన్నావేమో, కానీ ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నువ్వు స్థిరత్వం నీకు కలిగి ఉండాలంటూ ఉన్నాడు. ఎందుచేతంటే మిమ్మల్ని ప్రేమించి దుష్టత్వము నుండి కాపాడువాడు ఆయనే. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోవడం ప్రతిసారి మనం అనుకుంటాం, కానీ మన దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టేవారుగా ఉండట్లేదండి. దుష్టత్వం మన జీవితాల్లో ఉంటుంది, కానీ దాంట్లోనే ఉంటూ ఉన్నాం, దీంట్లోనూ కూడా ఉంటూ ఉన్నాం. 2 మనసులు కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి స్థిరత్వం అనేది కావాలి. కాబట్టి 1 పేతురు 5:10 అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని స్థిరపరిచి బలపరచునని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ భక్తిహీనత కలిగి ఉంటే అది దేవుడు నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు, కానీ నిన్ను స్థిరపరిచి బలపరచును అని చెప్తూ ఉన్నాడు. నిన్ను స్థిరపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు కూడా ఆయనే. ఆయన మీద నువ్వు అనుకోవాలి, ఆయన మీద అనుకోవాలి. ఎందుకంటే నిన్ను ఆయన కుమార్తెగా ఆయన అంగీకరించి ఉన్నాడు. కాబట్టి నువ్వు దాస్యం అనే కాడి కిందకు నువ్వు మరలా చిక్కు కొనుక్కోకుండా మనం ఏం చేయాలంటే స్థిరము కలిగి నిలకడగా ఉండాలి. మెలకువ కలిగి నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండటం అంటే మెలకువ కలిగి నిలకడగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సోదరులారా, మరి ఆయనే నేను స్థిరపరిచి బలపరచునని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి మన హృదయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఆయన మాటకు మనం లోబడుతూ ఉన్నామా? ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో చూసినట్లయితే మరి ఎటు గాలెత్తే అటు ఒరిగిపోయేలాగా ఉండకూడదండి. ఎటు గాలెత్తే అటు ఒరిగిపోయే జీవితాలు మనకి ఉండకూడదు. స్థిరత్వం అనేది మన జీవితాల్లో కావాలి. స్థిరం లేకపోతే ఎటు గాలెత్తే అటు ఒరిగిపోవటం అంటే మన యొక్క జీవితాలు చూసినట్లు కాసేపేమో దేవుల్లో ఉన్నావు, కాసేపేమో మరి లోకంలో ఉంటూ ఉన్నావు. స్థిరము లేదు. కాబట్టి ఈ రోజు చెప్తూ ఉన్న మాట ఏంటంటే ఆయన స్థిరముగా నిన్ను ఉండమంటూ ఉన్నాడు, స్థిరత్వం కలిగి ఉండమంటున్నాడు, నిలకడగా ఉన్నాడు, విశ్వాసములో నిలకడగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మన యొక్క జీవితాల్లో స్థిరత్వం ఉందా, నిలకడ ఉందా? మనం అనుకుంటూ ఉన్నాం, మనం బ్రతికేస్తూ ఉన్నామని అనుకుంటున్నాం. దేవుని కృప లేనిదే ఎవరు కూడా బ్రతకలేరు. కాబట్టి దేవుడు కృపిస్తున్న కొలది కూడా నువ్వు కృపని మరి నిర్లక్ష్యం చేస్తే అది మరి ఒకానొక దినాన నీ ప్రాణం మీదకే వస్తుంది. అప్పుడు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. దేవుని కృప ఉన్నది, ఏదొచ్చినప్పటికీ కాపాడే కృప ఉన్నది. కానీ మరి ఆ కృపని మరి నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మన జీవితాల్లో చూసినట్లయితే మరి కృపను నిర్లక్ష్యం చేస్తే, మరి కృపను నిర్లక్ష్యం చేయటం అంటే దేవుడిచ్చిన కృపను అనేకమైన వాటికి మనము వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ కృప ఎందుకు ఇచ్చాడనేది నేను కూడా గ్రహించాలి. ఆ కృప యందు నువ్వు స్థిరత్వము కలిగి ఉండాలని చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5:8 చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. 5:8 చూడండి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయాలను ఏం చేయమన్నాడు? స్థిరపరచుకొనుడి. ఎందుచేతనంటే ఆయన రాకడా సమీపంగా ఉంది. ఎందుచేతన మరి మాట తెలియజేస్తున్నాడు భక్తుడు అంటే ఆయన వచ్చే సూచనలు మనకు చాలా బైబిల్లో చూపించారండి. బైబిల్లోనే ఉన్నాయి. అవి బైబిల్లో చూడటమే కాదు, మనం ఇజ్రాయెల్ దేశంలో డైరెక్ట్ గానే ఆయన రాకడ సమస్యలన్నీ కూడా సూచనలన్నీ కూడా మనము వింటూ ఉన్నాం, ఇక్కడ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన ఏమన్నా మీ హృదయాలను స్థిరపరచుకోనండి అంటూ ఉన్నాడు. మీ హృదయం ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది అనేది పరిశీలన చేసుకొని నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. చాలా మందికి హృదయం స్థిరం లేదండి.
హృదయాలు స్థిరము లేదు, స్థిరము కావాలి. ఎందుకు చేతనంటే ఆ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాకడా సమీపంగా ఉంది, హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని స్థిరపరచుకో. ఎప్పుడు స్థిరపరచుకుంటాం మన హృదయాన్ని? ఎంతకాలం మనం ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం? హృదయానికి స్థిరత్వం ఉందా? ఎంతకాలం, ఎన్నాటిలో నిన్ను దేవుడు కాపాడుతూ ఉన్నాడు? ఎన్ని ఇబ్బందుల్లోంచి నిన్ను దేవుడు కాపాడుతూ ఉన్నాడు? చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఇక్కడ చూసినట్లయితే వేజాలుండి కూడా తిరిగి రాకోకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారండి. వేజాలుండి మరి సంవత్సరాలు పూర్తి అవ్వకోకుండా తిరిగి వెళ్ళిపోయారండి. మరి దేవుడు నీకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంచుతూ ఉన్నాడంటే, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే, నీ హృదయాన్ని స్థిరపరచుకుంటున్నావా? మన హృదయాన్ని స్థిరపరచుకున్నావు. ఎప్పుడు స్థిరపరచుకుంటావు? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత స్థిరపరచుకుంటావా? నీకు సమయం దేవుడు అనుగ్రహించాడు. ఆ సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నిర్లక్ష్యం చేసి స్థిరం అనేది నీ జీవితంలో ఉండలేదు. ఇటు కాబట్టి అటు, అటు కాబట్టి ఇటు పరుగులెడుతూ ఉన్నావు అంతే. స్థిరత్వం లేదు మన యొక్క జీవితాల్లో. స్థిరము కావాలి. నీ హృదయాన్ని స్థిరపరచుకుంటూ ఉన్నావా? నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే నీ బలము చేత, లేకపోతే నీ జ్ఞానం చేత, నీ తెలివి చేత నువ్వు ఇక్కడ ఉండగలుగుతూ ఉన్నావా? మనమందరము కూడాను దేవుడిచ్చిన కృప చేతనే కదా. ఆయన జాలి చేత, ఆయన ప్రేమ చేత నువ్వు నేను కూడా, ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బాధ పెట్టినా కూడా ఆయన నిన్ను నన్ను కూడా ఇక్కడ ఉంచుతూ ఉన్నాడంటే ఎందుచేత? నా బిడ్డ ఈ రోజు కాదే రేపైనా నా దగ్గరికి వస్తాడు. స్థిరత్వము కలిగి ఉంటాడు. ఎంతకాలం స్థిరం లేకుండా ఉంటాడు. కాబట్టి స్థిరము కలుగుతాడు. ఎప్పటికైనా నా యందు విశ్వాసం ఉంచుతాడు, విశ్వాసంలో నిలకడగా ఉంటాడు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఒకసారి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి స్థిరులుగా మనం ఉండాలి. స్థిరత్వం మనకుందా? దేంట్లో స్థిరత్వం లేదు? ఒకసారి మన హృదయము పరిశీలన చేసుకుందాం. దేంట్లో మనకు స్థిరత్వం లేదు? ఒకసారి మన దేవుని సన్నిధికి స్థిరముగా వెళ్తూ ఉన్నామా? దేవుని సన్నిధికి స్థిరముగా వెళ్తున్నావా? అవకాశం ఉన్న వాళ్ళ మాట చెప్తున్నాను, అవకాశం లేని వారి గురించి నేను అంటలేదు. అవకాశం ఉండి కూడా దేవుని సన్నిధికి స్థిరముగా వెళ్ళటం అంటే దాన్ని ఖచ్చితంగా వెళ్ళాలనే మనసు నీకు, ఆ మనసు మనకు ఉండటం లేదు, స్థిరం లేదు. ఎందుకు చేతనంటే దేవుడు ఇయ్యాలి కాకపోతే రేపుడు వెళ్ళొచ్చులే దేవుని సన్నిధికి. మనము ఇవాళ మంచాన్ని నేద్దాం అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మనం స్థిరత్వము కలిగి ఉండాలి. దాస్యం అనే కాడి కిందకు మనము వెళ్ళకూడదు. దాస్యం అనే కాడి కిందకు మనము వెళ్ళకూడదని చెప్తూ ఉన్నాడు, ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ హృదయాన్ని స్థిరపరచుకోమంటూ ఉన్నాడు. ఎందుకు చేతనంటే ఆయన రాకడా సమీపంగా ఉంది కాబట్టి నువ్వు స్థిరపరచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే మరి అస్థిరులు అనగా అని 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అస్థిరులు ఎవరు? స్థిరత్వం కలిగి ఉండాలని, స్థిరులు కాక మరి అస్థిరులు కాక స్థిరులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ స్థిరులు ఎలా ఉంటారంటే మరి ఆయన వలననే, ఆయన చేతనే మనం స్థిరపరచబడతాం. ఆయనలోనే మనము స్థిరపరచబడాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మరి అస్థిరులు ఎలా ఉంటారు అనేది మన అందరికీ తెలిసిన వాక్యము. 1 రోజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భము మనకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ కథ మనము వింటూనే ఉన్నాం. కాబట్టి అక్కడ మరి ఇజ్రాయేలీలకి ఏం లేదంట, స్థిరత్వము లేదు. ఆయనకి ఏం లేదండి, స్థిరం లేదు. ఇటు యెహోవా దేవుడిని పూజించాలో, అటు బయలుని పూజించాలో వారికి అర్థం లేదు, స్థిరం లేదు. ఎందుకు చేతనంటే అక్కడ యెజబెల్ అనే ఆమె వారి మనసును అలాగా మార్చేస్తూ ఉంది. అక్కడ యెజబెల్ మార్చేస్తుంటే ఇక్కడ మనల్ని కూడా కొన్ని మార్చేస్తూ ఉంటాయి, మనకి స్థిరత్వం లేకుండా చేసేస్తాయి కదండి. యెజబెల్ అక్కడ మారుతూ ఉంటే ఇక్కడ నిన్ను నన్ను కూడా కొన్ని మారుతూ ఉంటాయి. స్థిరత్వం అనేది లేకోకుండా చేస్తూ ఉంటుంది. అప్పుడు మరి దైవ సేవకుడైన మరి ఏలియా గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 రోజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసుకున్న కొన్ని వచనాలు.
వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులు మధ్య తడబడుదురు అని చెప్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడుదురు అని చెప్తున్నాడు. అక్కడ దైవ సేవకుడు అంటూ ఉన్నాడు, రెండు తలంపులు మధ్య తడబడుచు ఉండొచ్చు. మన యొక్క జీవితాల్లో కూడా రెండు తలంపులు కలిగి ఉంటూ ఉన్నామండి. రెండు తలంపులు, ఇట అట, అట ఇట, రెండు తలంపులు. ఎటో మనకు అర్థమవుతుంది, స్థిరం లేదు. అక్కడ జనాలకు కూడా స్థిరం లేదు. అక్కడప్పుడు మరి ఏలియా గారు అదే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దైవ సేవకుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. మీ బయలుదేవుడైతే బయలుదేవుడిని మొక్కండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని మొక్కండి. కాబట్టి మనకి ఒక మరి పందెము పెట్టుకుందామని ఆయన అక్కడ తీసుకొచ్చాడు. ఏంటి అంటే అక్కడ ఒక దూడను వధించి కట్టెల మీద ఉంచి మీరు అగ్ని లేకోకుండా దాన్ని దహించాలి. మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంత టైం ప్రార్థన చేస్తారో అంత టైము మీరు ప్రార్థన చేయండి. కాబట్టి నేను కూడా అదే పని చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు అని రెండు అక్కడ సమస్యలు తీసుకొచ్చినప్పుడు మరి వారందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, ఎంతో రక్తాలు వచ్చేలా పోసుకుంటూ ఉన్నారు. బయలా దిగు బయలా దిగు బయలా దిగని ఎన్నెన్నో కేకలు వేస్తూ ఉన్నారు. దిగుతూ ఉన్నాడా? దిగలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా చేస్తూ ఉన్న మరి యొక్క దేవుడు దిగి రాలేదు. కానీ మరప్పుడు మీ పని అయిపోయింది కాబట్టి నేను ఒకవేళ మీ దేవుడు నిద్రవుతున్నాడు దాన్ని లేపండి, కేకేయండి అని చెప్పినా సరే ఎవరో కూడా మరి ఇది రాలేకపోయారు. కాబట్టి ఆ యొక్క దాన్ని చేయలేకపోయారు. కాబట్టి అప్పుడు ఏలియా ప్రార్థించాడు, మరలా బలిపీఠం కట్టాడు, దాని నిండా కట్టెలు పేర్చాడు. ఆ యొక్క కట్టెలన్నా మొత్తానికి తడిపాడంటండి. ఆ కట్టెల్ని మొత్తం నీటితో తడిపాడంట. అగ్ని లేకోకుండా పైనుంచి అగ్ని వచ్చి దాన్ని దహించేలాగా చేయగలిగాడు. ఎది చేతన అంటే మరి రెండు తలంపులు కలిగి ఉన్నారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉన్నాం, రెండు తలంపులతోటి తడబడుతూ ఉన్నావేమో. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే రెండు తలంపుల చేత తడబడుతూ ఉన్నావేమో. ఈ రోజుని నువ్వు స్థిరముగా ఉండాలి. దేవుడైతే దేవుడు, బయలైతే బయలు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు నువ్వు తెలుసుకోవాలి. మనం అనుకుంటూ ఉన్నాం. అక్కడ కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే ప్రజలు, ఇజ్రాయెల్ దేశం నుండి మా ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇతడే, ఈ బయలే అని వారు మొక్కుతూ ఉన్నారండి. వచ్చినవన్నీ కూడా మర్చిపోయారు. కానీ ఆ యొక్క యెజబెలు మాటల వల్ల వాళ్ళ విధంగా మారుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు దేవుడైన యెహోవా మరి ఏలియాని పంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన వెళ్ళి మరి ఒకే దేవుడు అని ఆయన నిరూపించగలిగాడండి. అప్పుడు రెండు తలంపుల మధ్యన ఉన్నవారు ఏ విధంగా అయ్యారంటే మరొకే పక్కకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ బయలుదేవతలు 400 మందిని అక్కడ ఏలియా చెప్పేసి, ఈ స్టోరీ అందరూ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి చూడండి అక్కడ ఎంత మట్టుకు ఏలియా జనులందరూ దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. ఒకవేళ మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మనం కూడా రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నామేమో. స్థిరము కావాలి, మన జీవితాల్లో స్థిరత్వము కలిగి ఉండాలి. రెండు తడబడుతూ ఉన్నామేమో. ఇటు లోకంలో ఉన్నావా, అటు దేవుల్లో ఉంటూ ఉన్నావా. ఏదైనప్పటికీ వారు మాట్లాడేది కూడా దేవుడినే పూజిస్తున్నామని అనుకుంటూ ఉన్నారు. ఎక్కడ బయలుదేవుడే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించాడని వాడిని పూజిస్తూ ఉన్నారు. ఎందుకు చేతనంటే యెజబెలు చెప్పున మాటలు బట్టి. కాబట్టి మరి అసలు స్థిరత్వం అనేది లేకోకుండా ఉంటూ ఉన్నారు. అసలైన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. మనం కొన్నిసార్లు అసలైన దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోతాం, బయట మాటలు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితాల్లో స్థిరము కలిగి ఉండాలి. అక్కడ స్థిరము లేకుండా రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు వారిని స్థిరత్వం చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే రెండు తలంపులు కలిగి ఉన్నావా? అయితే స్థిరత్వం ఈ రోజు నీకు నాకు కూడా కావాలి. దాస్యం అనే కాడి కిందకు నువ్వు
మరలా వెళ్ళకూడదు. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నీ విశ్వాసం నిలకడ అనేది జీవితంలో ఉండాలి. నిలకడ లేని విశ్వాసం ఏమి ఉపయోగము ఉండదండి. నిలకడ లేని విశ్వాసము ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి నిలకడగా మరి స్థిరత్వము మనకి కావాలని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది చూసినట్లయితే మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకుని. దిమనస్కులు అంటే రెండు మనసులు. హృదయాన్ని పరిశుద్ధ పరుచుకోవాలి. రెండు మనసులు కలిగి ఉన్నామేమో. చాలా మంది రెండు మనసులు కలిగి ఉంటారు కదండి. అది కనుకుంటే నీ హృదయాన్ని స్థిరపరచుకోమంటూ ఉన్నాడు. మనము రెండు తలంపులు కలిగి ఉండకూడదు. దిమనస్కులు కుసేపు ఇట్టుంటాము, కాసేపు అట్టుంటాము. అటువంటి మనసు మనకు ఉండకూడదు. ఎందుకు చేత అంటే దేవుడు నీకు స్థిరముగా నిలబడమన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండమన్నాడు. కాబట్టి మరి మనం చేసేది ఏదైనప్పటికీ కూడా దిమనస్కులుగా ఉండకూడదు. ఏక మనసుగా ఉండాలి. ఏకత్వము కలిగి మనము జీవించాలి. ఒకవేళ మన జీవితాల్లో చూసినట్లయితే దిమనస్కులుగా ఉంటున్నట్టే వారు అస్థిరులు అని దేవుని వాక్యము చెప్తుంది. దిమనస్కులుగా మనము ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మనము ఏ మనసులు కలిగి ఉన్నాం, మన హృదయంలో ఏ మనసు కలిగి ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దిమనస్కులుగా ఉన్నావా, లేక రెండు తలంపులు కలిగిన మనిషిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? రెండు తలంపులుగా ఉండకూడదు, స్థిరముగా ఉండాలి. నువ్వు నిలకడగా ఉండాలి అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అటువంటి దేవుని కృప మనందరికీ తోడేనుగాక. ఇంకా మూడోది చూసినట్లయితే, ఇంకా ఎవరైతే మరి అస్థిరులుగా ఉన్నారని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 చూడండి. 3:15-16. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. వెచ్చగానైనను లేవు. నీవు నులివెచ్చగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే చల్లగానైనా నులివెచ్చగానైనా ఉంటే చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నోటండు నువ్వేయ ఉద్దేశిస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే చల్లగాను ఎచ్చగాను అంటే ఇటు ఉంటే విశ్వాసంలో ఉండండి, లేకపోతే అవిశ్వాసంతో ఉండండి. లేకపోతే ఉంటే లోకంలో ఉండండి, లేకపోతే దేవుల్లో ఉండండి. కాబట్టి మరి అది ఇది కాకోకుండా అందులో దేవుల్లో ఉండరు, ఇందులో నులివెచ్చని స్థితి అంటే ఏంటి? ఇటు దేవుల్లో ఉంటారు, అటు లోకంలో ఉంటారు. ఇది నులివెచ్చని స్థితి, ఇది అస్థిరము అని దేవుని వాక్యము చెప్తుంది. వీళ్ళందరూ కూడా నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఎవరట? అస్థిరులు. స్థిరులు కాదు, స్థిరత్వము కలిగిన వారు కాదు. ఇటు తిరిగి అటు కావాలి, ఇటు తిరిగి ఇటు కావాలి, ఇటు తిరిగి లోకము కావాలి, ఇటు తిరిగి దేవుడు కావాలి. నులివెచ్చని స్థితి. అటు స్థితిని దేవుడు అంట ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఏ స్థితి కలిగి ఉన్నాం? మనం ఏ స్థితి కలిగి ఉన్నామండి? చల్లగున్నావా లేకపోతే ఎచ్చగున్నావా? దేవుల్లో ఉన్న వాళ్ళు, దేవుని రక్షణ పొందిన వాళ్ళు మా అందరం కూడా ఏం కలిగి ఉన్నాం మనం? అది కాకుండా నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామా? అలాగైతే ఆయన నాట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నానంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవను, దిక్కి మారిన వాడవను, దరిద్రుడును, గుడ్డివాడవను, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. చూడండి ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే దౌర్భాగ్యుడు అంట, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడై ఉన్నానని ఎరుగక
నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకొనుచున్నాను. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నా సరే మనం ఏమనుకుంటాం? మనము ధనవంతులు, పెద్ద గొప్పవారు, భక్తిపరులము అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చెప్తూ ఉన్న మాట ఏంటంటే ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి. మన జీవితాల్లో మనం అనుకునేది ఏంటంటే గొప్పవాళ్ళము, భక్తిపరులము అని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, నేను ఈ మాటలో ఎందుకు చెప్తూ ఉన్నా అంటే దేవుని వాక్యం అంట ఖండించము, బుద్ధి చెప్పుము అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఖండించాలి, బుద్ధి చెప్పు. ఎందుచేత అలా చెప్పమన్నాడంటే దురద చెవులు గలవారు ఉన్నారంట. ఏంటంటే దురద చెవులు గలవారు ఉన్నారంట. ఎవరైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను ఫలింప చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు అంటే మరి ఇది చెవుల్లో ఉన్న దురద తీరిపోతుంటుంది మనం కదండి. అదా ఇప్పుడు మనకు దురద వస్తుంటుంది, ఆ మాట చెప్పుతప్పటికి దురద తీరిపోతే ఇంకేముండదు. కానీ దేవుని వాక్యం స్ట్రైట్ గా చెప్తే అయ్యి చాలా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగినా పర్వాలేదండి, ఖండించము, బుద్ధి చెప్పు. మన ఆయనే చెప్పాడు. ఎందుకు చేతనంటే అనేక రకాల అబద్ధ బోధకులు వస్తారు, అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు. కాబట్టి నువ్వు ఖండించాలి ఎప్పుడైనా సరే. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇంకొకసారి చెప్తాను, ఆయన బోధన మాత్రం మీరు విడిచిపెట్టకూడదు. నా బోధన విడిచిపెట్టడానికి లేదు, దీన్ని పట్టుకుని ఖచ్చితంగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అదే బోధన నువ్వు పట్టుకుని ఉండాలి, అదే సువార్త నువ్వు పట్టుకుని ఉండాలి. ఏ సువార్త పడితే ఆ సువార్త మనము ఎండకూడదు. ఎందుకు చేతంటే దొంగ బోధకులు వస్తున్నారని దేవుని వాక్యము చెప్తుంది. ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మరి కొన్ని మాటలు బాధ కలిగించే మాటలు మేము మాట్లాడుండొచ్చు. కొన్ని మాటలు బాధ కలిగించే మాటలే, కానీ అవి కలిగిస్తేనే తప్ప మా యొక్క జీవితము ధన్యము కాదు. మాది మేము దేవుడిది వాక్యం ఉన్నట్టుగానే చెప్పాలి. లేని పట్టుకొచ్చి అందులో పెట్టి మేము చెప్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తే అది మాకు శాపంగా మారుతుంది. మీరు వినకపో. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే చెప్పాలి. నువ్వు దౌర్భాగ్యుడు, దరిద్రుడు అని చెప్తున్నా సరే నేను ఏమనుకుంటాడంట, ధనవంతుడు, నేను ఏదో గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటామంట. మన జీవితాల్లో కూడా అలాగే ఉంది. మనమందరం కూడా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఏమనుకుంటాడంటే వీడు పనికిమాలుడు, దరిద్రుడనే అనుకుంటాడు. ఎందుకు చేతనంటే మనకి నులివెచ్చని స్థితి, దేవుని వెచ్చగాను లేవు, చల్లగాను లేవు, కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే నువ్వు స్థిరము కలిగి ఉండాలి, ఒక మనసు కలిగి ఉండాలి. స్థిరత్వం లేకోకుండా నువ్వు నేను కూడా జీవించకూడదు. స్థిరం లేని వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడండి. కాబట్టి స్థిరత్వం మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి రెండు తలంపుల మధ్యన ఉండకూడదు, దిమనస్కురాలుగా నువ్వు ఉండకూడదు, అలాగే చల్లగాను వెచ్చగాను నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క జీవితాలు కనుక మన జీవితాల్లో ఉంటే రెండు తలంపులు కలిగి ఉన్నావా? అయితే మరి ఈరోజు చెప్తూ ఉన్న మాట ఏంటంటే నువ్వు ఒక తలంపు కలిగి ఉండాలి, దేవుల్లో స్థిరముగా ఉండాలి. ద్విమనస్కులు కలిగి ఉన్నారా? రెండు మనసులు కలిగి ఉన్నావా? నీ హృదయంలో కుసేపట్టు ఉన్నావా? కానీ నీ మనసు మార్చుకో, స్థిరమైన మనసు నీవు తెచ్చుకో. నీ హృదయానికి స్థిరమైన మనసు నువ్వు తెచ్చుకో అంటూ ఉన్నాడు. అలాగే నువ్వు వెచ్చగానే ఉండు లేకపోతే చల్లగానే నులివెచ్చని స్థితి నీకు నాకు కూడా వద్దు. అది చాలా ప్రమాదకరము. దేవుని నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాడు. మన జీవితాలు అనుకుంటాం నులివెచ్చని స్థితిలో కనుక మనం ఉంటే అది చాలా ప్రమాదం. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి అస్థిరులుగా ఉండకూడదు. అస్థిరులు అంటే దిమనస్కులు, రెండు తలంపులు గలవారు, చల్లగాను వెచ్చగాను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నవారుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఈరోజు నువ్వు నేను కూడా పరిశీలన చేసుకుందాం. ఈరోజు నువ్వు నేను కూడా పరిశీలన చేసుకుందాం. నువ్వు నేను కూడా నీ హృదయం మనసు ఎలాగుంది, నీ హృదయం అనే మనసు ఎలాగుందనేది పరిశీలన చేసుకుందాం. కాబట్టి మరి చూసినట్లయితే మరి అస్థిరులుగా ఉండొద్దు అన్నాడు. కాబట్టి వేటి యందు నువ్వు స్థిరులై ఉండాలనేది కొన్ని మాటలు ఉన్నాయి. కానీ నేను ఒక మాట చెప్పి నా సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. అయిపోయిందండి సమయం? సరే, ఒక మాట నేను జ్ఞాపకం చెప్తాను. వేటి యందు నువ్వు నిలకడగా ఉండాలి, లేకపోతే స్థిరులై ఉండాలి. నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినా గుర్తులేదు. మరి
ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. చూసినట్లయితే వేటి యందు నిలకడ స్థిరులై ఉండాలనేది దేవుని వాక్యము నేను చెప్తున్నాను. మొదటి 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. సిద్ధముగా ఉన్నారు కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆ యొక్క పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు, వారు సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గూర్చి ఎల్లప్పుడు మీకు జ్ఞాపకము మనం అక్కడ సత్యమందు స్థిరపరిచి అన్నట్టుగానే చెప్తూ ఉన్నాడండి. అయినా సరే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యమందు స్థిరపరచబడాలి. సత్యం అంటే ఒకటి, ఇంకా ఉన్నాయి. నేనే సత్యం, నేనే జీవం అంటూ ఉన్నాడు. ఇంకా 119 కీర్తనలు అంటూ 160 అంటాడు, నీ వాక్య సారాంశమే సత్యం. అంటే సత్యమందు స్థిరులై ఉండండి అంటూ ఉన్నాడు. సత్యమందు స్థిరులై ఉండండి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం వాక్యమందు స్థిరులై ఉండాలండి. వాక్యంలో వాక్యం చెప్పినప్పుడు దాని సారాంశాన్ని నువ్వు గ్రహించాలి. అలాగే మరి నేనే సత్యమును అని చెప్తున్నాడు, ఆయనలో కూడా నువ్వు స్థిరముగా ఉండాలి. వాక్యములో నువ్వు స్థిరంగా ఉండాలి, యేసులో నువ్వు, ఆయనే వాక్యము, ఆయనే దేవుడు. కాబట్టి మరి అందులోనూ స్థిరంగా ఉండాలి, ఇందులోనూ స్థిరంగా ఉండాలి. అలాగా వీరు ఉన్నారంట, కానీ అయినా సరే మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంట. ఒకవేళ మనం అనుకుంటూ ఉన్నాం మనము దేవుల్లో స్థిరులుగానే ఉన్నాము, దేవుని వాక్యం స్థిరముగానే ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం. అయినా సరే ఈరోజు దేవుడు నీతోటి నాతోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి సత్యమందు నిలకడగా ఉండాలి, స్థిరులై ఉండాలి. వాక్యమందు నిలకడగా ఉండాలి, నువ్వు దేవుని యందు నిలకడగా ఉండాలి, స్థిరులై ఉండాలి. ఉంటూ ఉన్నాం అనేది పరిశీలన చేసుకుందాం. మనం పరిశీలించుకుందాం ఒకసారి. వాక్యానికి మందు నిలకడగా ఉంటూ ఉన్నావా? వాక్యం యందు నిలకడ అంటే వాక్యం చెప్పింది దానికోసం నువ్వు నిలబడుతూ ఉన్నావా? నిలబడం. దేవుల్లో నిలబడుతున్నావా? నిలబడం. ఎందుకు చేతనంటే 2 తలంపులు మనకి ఇటు అటు కూడా ఉంటాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతిదీ కూడా దేవుడి పని అని మనము అనుకోకూడదండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము అదే ప్రార్థన ఏంటంటే గ్రూప్ ప్రార్థనలో మేము చేసేసుకుంటున్నాం, మాకు అసలు దేవుడి సన్నిధే అక్కర్లో. దాన్ని దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి. అంటే దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడం, పునరుత్థాన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం, నా సన్నిధిలోనే అన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నాడు ఆయన. నా సన్నిధిలోనే అన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి మనమే ప్రార్థన చేసుకుని ఎందుకు చేతనంటే మన 10 మంది 400 పోతాయి. దేవుడి సన్నిధికి వస్తే 400 పోతాయి. కానీ 400 పోతాయని మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం ఎక్కడ చేసుకున్న ప్రార్థనే అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం అలాగా చెప్పట్లేదు. మన దేవుడు అలాగా చెప్పట్లేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్తూ ఉన్నాడు. ఆ మందిరం కోసం అసలు ఆయన పడుకోలేదంట దావీదు గారు, తెలుసా అండి? ఆ మందిరము కోసము నిద్ర పట్టలేదంట, మంచు పెక్కలేదంట, తినలేదంట. మందిరం కోసం నీ మందిరంలో ఒక్క రోజు గడుపుట నాకు 1000 దినములుగా అంటూ ఉన్నాడు. ఒక్క వరమే నిన్ను అడుగుతూ ఉన్నానంటూ ఉన్నాడు. ఎటువంటి భక్తుడండి ఆయన? మహారాజు దావీదు అంతట రాజే దేవుని మందిరంలో గడపాలని ఎందుకు చెప్తూ ఉన్నాడు? దేవుని వాక్యాన్ని మరి దేవుని వాక్యం స్థిరపరచబడి ఉన్నాడు, అందులో నిలకడగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్క రోజును కూడా దేవుని మందిరాన్ని చూడకపోతే ఒకవేళ జనం వెళ్తానంటే కూడా సంతోషించాడంట ఆయన. దేవుని మందిరం వెళ్తానన్నప్పుడు కూడా ఆయన సంతోషించాడంట. మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి సత్యమందు మరి నువ్వు నిలకడగా ఉంటున్నావా? స్థిరంగా ఉంటూ ఉన్నావా? దేవుని వాక్యానికి నిలబడుతూ ఉన్నావా? దేవుల్లో నిలబడుతూ ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. ఇటు రీతిగా చెప్తే
దేవుని సన్నిధికి అవలస్తారండి అని దేవుని అనుకుంటూ ఉన్నారు. దేవుడి సన్నిధికి అవకాశం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను తప్ప నేను ఇంకొక వేరే వారి గురించి నేను చెప్పలేదు. నీకు అవకాశం లేక రాకపోతే, లేక నీకు ఒంట్లో పోక రాకపోతే నాకు అదేమి, అది దేవుడే చూసుకుంటాడు కానీ దాని సంబంధం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుని వాక్య మందు నువ్వు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం ఏమి చెప్తూ ఉందంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళమని చెప్తుంది. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి, ఆ రోజునే నువ్వు ఆచరించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుని యందు స్థిరులై ఉన్నామా? దేవుని వాక్యమందు స్థిరులై ఉన్నామా? లేదా దేవుని యందు నిలకడగా ఉన్నామా? దేవుని వాక్యమందు నిలకడగా ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. అస్థిరులుగా ఉంటే, రెండు తలంపులుగా ఉంటే, లేక నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే, దిమనస్కురాలుగా నువ్వు ఉంటే నిన్ను ఆయన నోటను నువ్వువేయ ఉద్దేశించు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఇంకా దీనికి కొన్ని మాటలు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది. అక్కడ మన అధ్యక్షుల వారు బుక్ చదివిస్తున్నారు. బుక్ చదివారంటే మనం ఇక్కడ బంచేసేయాలి, చదివేయాలి. కాబట్టి చూసినట్లయితే నేను మాట్లాడింది కాబట్టి ఏంటి ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్వాతంత్రము దేవుడు అనుగ్రహించిన మనలా దాస్యం అనే కాడి కిందకు మనము వెళ్ళకూడదు. మళ్ళీ రెండో చూసినట్లు మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మరి ఆ యొక్క స్థిరము ఎందులో వస్తుందంటే ఆయన వల్లనే నీకు స్థిరము కలుగుతుంది. కాబట్టి మరి ఆ స్థిరత్వం నువ్వు పొందాలి అంటే ఆయన దగ్గరకు నువ్వు రావాలి. ఆ మాటే ఆయన సత్యమని చెప్తూ ఉన్నాడు. ఆయనే సత్యమన్నాడు, ఆయన వాక్యమే సత్యమ. సత్యమయందు నువ్వు నిలకడ, లేకపోతే స్థిరము కలిగి ఉండాలి. సత్యమందు. కాబట్టి దాంట్లో నువ్వు నిలకడ, స్థిరత్వము కలిగి ఉండాలి. అందులో స్థిరత్వము నిలకడ కలిగి ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని లోబడాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయన ఉపదేశానికి నువ్వు లోబడాలి. అట్టి రీతిగా నువ్వు నిలబడినట్లయితే నువ్వు స్థిరత్వం కలిగి ఉన్న బిడ్డగా ఉండగలుగుతావు. నేను స్థిరత్వం కలిగి ఉన్న బిడ్డగా మనం ఉండగలుగుతాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని స్థిరము కలిగి పట్టుకుని మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ మన యొక్క జీవితాలు అస్థిరులుగా ఉండకోకుండా స్థిరత్వము కలిగి, నిలకడ కలిగి, ఆయన విశ్వాసులు మెలకుగా ఉండి మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలు చెప్తూ, ఈ మాటల ద్వారా మీకు హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక.